రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా కల్లుగీత కార్మికులకు మద్యం షాపులు కేటాయించిందన్నారు ఎక్సైజ్ శాఖ జిల్లా కమిషనర్ విజయశేఖర్. తిరుపతి జిల్లాలో 23 మద్యం షాపులను టెండర్ ద్వారా కల్లుగీత కార్మికులకు కేటాయించిందన్నారు. వెంకటగిరి సబ్ డివిజన్లో డక్కిలి, బాలాయిపల్లి, వెంకటగిరి మండలాలకు ఒక్కొక్కటి చొప్పున మద్యం షాపులు కేటాయించారన్నారు. జిల్లాలో బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. Of Andhra Pradesh Prohibition and Excise Department for the first time retail liquor shops లో గీత కులాలకి రిజర్వేషన్ 27వ తారీఖు నోటిఫికేషన్ కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ సెలక్షన్ అథారిటీ తిరుపతి జిల్లా కలెక్టర్ గారు తిరుపతి జిల్లాకు సంబంధించి 23 షాపులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనిలో సబ్ క్యాస్ట్ డ్రాల్ ఆఫ్ లాట్స్ ద్వారా కూడా సెలెక్ట్ చేయడం జరిగింది ట్రాన్స్పరెంట్గా. దీన్ని అప్రూవ్ చేసుకుంటూ కమిషనర్ గారు మా స్టేట్ కమిషనర్ గారు అప్రూవల్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ జిల్లా సెలక్షన్ అథారిటీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 23 షాపులకు గాను ఇప్పుడు వెంకటగిరి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 3 షాపులు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఒకటి వెంకటగిరి మున్సిపాలిటీ. ఈ వెంకటగిరి మున్సిపాలిటీలో ఒక షాపు ఈడీగానే సబ్ కమ్యూనిటీకి రావడం జరిగింది డ్రాల్ ఆఫ్ క్లాస్ ప్రకారం. అట్లాగే డక్కిలి మండలం ఒక షాప్ ఉంది, అది ఈడిగా కమ్యూనిటీకి వచ్చింది. అది కూడా అలాగే బాలాయిపల్లి మండలంలో కూడా ఒక షాప్ ఇవ్వడం జరిగింది, అది కూడా ఈడిగా కమ్యూనిటీకే వచ్చింది. వీళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు. లాస్ట్ డేట్ ఫర్ రిసీప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ హైబ్రిడ్ మోడ్ కూడా పాత సిస్టంలో లాగే హెచ్పిసిఎఫ్ ఇది వెబ్సైట్ ఓపెన్ చేసి ఎన్రోల్ చేసుకోవాలి. ఫస్ట్ ఎన్రోల్ చేసుకుంటే అతను డీటెయిల్ ఫిల్అప్ చేసుకుంటారు. దరఖాస్తులో డౌన్లోడ్ కావాలంటే 2 లక్షలు కడితేనే దరఖాస్తు డౌన్లోడ్ అవుతుంది.